శ్రీకృష్ణ శరణం మమ. ఈరోజు కృష్ణాష్టమి, అంటే కృష్ణుడి పుట్టినరోజు. మన మిత్రులందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, కృష్ణుడు ఎవరు, ఎందుకు పూజించాలి అన్న విషయం మీద మనం కొంత తెలుసుకుందాం. భారత కథను అనుసరించి పాండవులు ఇంద్రప్రస్థపురాన్ని నిర్మించుకుని, నారద మహర్షి తన ప్రయాణంలో స్వర్గం చేరినప్పుడు అక్కడ పాండురాజు తన కుమారులకు రాజసూయ యాగం చేయమని చెప్పినట్లుగా ఆయన త్రిలోక సంచారి కనుక మళ్ళా భూమికి విచ్చేసినప్పుడు ఆయన పాండవులతో చెప్తాడు. ధర్మరాజు తండ్రి ఆదేశాన్ని అనుసరించి రాజసూయ యాగం చేయడానికి సంకల్పించి, అన్నదమ్ముల యొక్క సహాయంతో దిక్కులన్నీ జయించి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా కప్పములు సంపాదించి పెద్ద ఎత్తున రాజసూయ యాగాన్ని ఏర్పాటు చేశారు. ఆ యాగ పర్యవేక్షణ చేయడానికి ద్రోణుడు, భీష్ముడు మొదలైన పెద్దల్ని కోరుకున్నాడు. వాళ్ళు చక్కగా యజ్ఞాన్ని పూర్తి చేయించారు. చివరిగా పితామహుడి దగ్గరికి వెళ్ళి ధర్మరాజు ఇప్పుడు కర్తవ్యం ఏమిటి అని అడిగాడు. ఒక మహాత్ముని అగ్రపూజ చేయాలి, ఆయనకి అగ్రతాంబూలం ఇచ్చి ఆయన గౌరవించాలి అని చెప్పాడు భీష్ముడు. అయితే ఆయన ఎవరో నువ్వే చెప్తాడు తాత అని చెప్పి అడిగాడు ధర్మరాజు. అందువల్ల యాగ అధ్యక్షుడిగా ఆ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి ఆ భీష్ముడు, ద్రోణుతో సహా వాళ్ళు కృష్ణుడు అగ్రపూజకు అర్హుడు అని చెప్పారు. వేదిక మీద కార్యక్రమం ప్రారంభమైంది. సహదేవుడు జలం తీసుకొచ్చాడు. ధర్మరాజు కృష్ణుడి పాదాలు కడిగి ఆయనకి పూజ చేస్తున్నాడు. సభలో మహారాజులు అందరూ ఉన్నారు. ఎవరు ఏం మాట్లాడాల, అందరికీ ఆమోదయోగ్యంగానే ఉంది, ఆనందంగా ఉంది. అందులో ఒకడు లేచాడు. ఆయనే శిశుపాలుడు. అతను నోటికొచ్చినట్టుగా మాట్లాడాడు. చేసేవాడు తెలియక చేసిన, చేయించేవాడికి అసలు తెలియకపోయినా, జ్ఞానం లేకపోయినా చేయించుకోవడానికి నీకేమిటి అర్హత అని కృష్ణుడిని ఎదురుగా సంబోధించి కృష్ణుడితో వాదనకు దిగాడు. అతడు శిశుపాలుడు. అతను అవనీనాథులనేకులుండగా విశిష్టారాధ్యుల ఆర్యుల్ మహేదివజుల్ పూజ్యులు పల్వురుండగా ధరిత్రీనాథ గాంగేయ దుర్వ్యవసాయంబున కృష్ణు కష్టచరితున్ వార్ష్ణేయు పూజించి నీ అవివేకం వెరిగించి దిందరకు దాసార్హుండు పూజార్హుడే. దశార్ణ వంశంలో పుట్టినటువంటి ఈ కృష్ణుడు మరి ఈ సభా మర్యాదను స్వీకరించి పూజింపదగిన వాడు కాదే, ఇతన్ని నువ్వెందుకు పూజ చేస్తున్నావు? ఈ సభలో మహాత్ములు ఉన్నారు, మహర్షులు ఉన్నారు, గురువులు ఉన్నారు, కుల పెద్దలు ఉన్నారు. వీళ్ళందరినీ వదిలిపెట్టి సామాన్యుడైనటువంటి కృష్ణుడికి నువ్వు ఈ అగ్రతాంబూలం ఇచ్చి నువ్వు తప్పు చేసావు. ఇంతమందిని పిలిచి వీళ్ళందరినీ కూడా అవమానించావు. నువ్వు చేసేటువంటి పని మరి ఏమీ బాలేదు అని ధర్మరాజును తిట్టిపోశాడు. కృష్ణుడిని
అనేక విధాలుగా నిందించాడు. అంతటితో ఆగకుండా తన వారు అనుకున్న వాళ్ళని వెంట పెట్టుకుని బయటకు వెళ్ళిపోయాడు. సభ బహిష్కరణ చేశాడు. కార్యకర్త అయినటువంటి ధర్మరాజు మరి కార్యక్రమానికి భంగం రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో శిశుపాలుణ్ణి బతిమాలటానికి వెళ్ళాడు. బతిమాలాడు, పెడచేవిని పెట్టాడు. సరేరాబాయ్, మరి భీష్ముడు చాలా యోగి, మహాత్ముడు, ఆయన చెప్పిన మాట మనం వినాలి, ఆయన తప్పుగా చెప్పడు. ఆదిజుడైన బ్రహ్మ ఉదయంగునక ఆస్పదమైన వాడు, వేదాది సమస్త వాంగ్మయములందు ప్రశంసితుడైన వాడు, లోకాది త్రిలోక పూజ్యుడని ఆత్మనిరింగి పితామహుండు దామోదరు చెప్పే, పూజ్యుడని యుక్తమగా కాగిది ఏమి దోషమే. భీష్ముడు చాలా పద్ధతిగా చెప్పాడు. ఆదిజుడైన బ్రహ్మ ఉదయంబునగా ఆస్పదమైన వాడు. ఈ కృష్ణుడు లీలామానుష విగ్రహుడు. ఈయన విష్ణు అవతారం. సృష్టికంతా మూల బ్రహ్మ అయితే బ్రహ్మ పుట్టుకకు కారణమైనటువంటి వాడు పద్మనాభుడు. ఈ విష్ణువు యొక్క నాభికమలం నుంచే బ్రహ్మ పుట్టాడు. బ్రహ్మాండములను అన్నింటినీ సృష్టించేటువంటి బాధ్యత ఆయనకు అప్పగించారు. అందువల్ల ఆదిజుడైన బ్రహ్మ ఉదయంగునక ఆస్పదమైన వాడు, వేదాది సమస్త వాంగ్మయములందు ప్రశంసితుడైన వాడు, వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే అని ఆ మహాత్ముని గురించి వేదాలు కీర్తిస్తున్నాయి. అందువల్ల వేదాది సమస్త వాంగ్మయములందు ప్రశంసితుడైన వాడు, లోకాది లోకంలో మొట్టమొదటి మహనీయుడైన. అందువల్ల వేదాది త్రిలోక పూజ్యుడని మనకే కాదు, ముల్లోకములకు కూడా ఆయన పూజ్యుడనేటువంటి విషయాన్ని పితామహుండు ఆత్మనిరింగి ఆయన మహాయోగి. అందువల్ల ఆ భీష్మ పితామహుడు ఆత్మనిరింగి అంటే ఆ విషయాన్ని సుకూలంకషంగా తెలుసుకుని తన విజ్ఞానం చేత యోగ బలం చేత ఆ కృష్ణుడు పూజ్యుడని అర్థం చేసుకుని ఆత్మనిరింగి పితామహుండు దామోదరు చెప్పే, పూజ్యుడని యుక్తమగా ఇదేమి దోషమే. ఇందులో తప్పేముంది బాయ్ అంటే, కృష్ణుడికి ఒక మేనత్త కొడుకు శిశుపాలుడు, ఆయన తమ్ముడు దత్తభక్తుడు. ఇంకో మేనత్త కొడుకులు కుంతి పిల్లలు, వీళ్ళంతా కౌంతేయులు, పాండురాజు సంతానం. అందువల్ల వీళ్ళు అందరూ కూడా సోదరులే. ఆ సోదర ప్రేమతో వెళ్ళి బతిమాలి, సభా మర్యాద కాదు వచ్చి కూర్చోమని అడిగాడు. వాడు పెడచేవిని పెట్టాడు, వినలా. పోగాలము దాపురించిన వాడికి మిత్రుని మాట వినటం అనేటువంటిది కుదరదు. అందువల్ల అతడు వినటానికి ఇష్టపడ్డా. ఇంతలోపల భీష్ముడు తాను ఈ యాగాధ్యక్షణ నిర్వహణ అధ్యక్షుడై ఉన్నాడు. బాధ్యత అంతా కూడా అతని మీదే ఉంది. కృష్ణుడిని పూజించమని చెప్పాడు. అందువల్ల ఆయన అన్నాడు, ఎందుకురా బాబు ఈ శిశుపాలుడు నువ్వు బతిమాలతో, ఇతడి జన్మ రహస్యం వేరే ఉంది, ఇతడికి చావు మూడింది, అందువల్ల నువ్వు అతన్ని బతిమాలక్కర్లేదు. పాలిత దుర్నయుడు శిశుపాలుడు బాలుడు. వీడు దుర్నీతిని అనుసరించినవాడు. వయస్సులో కానీ జ్ఞానంలో కానీ బాలుడు, బచ్చ. పాలిత దుర్నయుడు శిశుపాలుడు బాలుడు, వీని నేల భూపాల గనీకు పట్టుబొరువను. పట్టుబొరువడం అంటే బతిమాడు. చక్రవర్తివై ఉండి రాజసూయ మహాద్వారాన్ని ఇంత గొప్పగా నిర్వహించిన నీవు ఒక సామాన్యుడు మూర్ఖుడు అయినటువంటి ఈ శిశుపాలుడిని నువ్వు బతిమాలవలసిన అవసరం లేదు.
వీరినేల పట్టువరుపన్ మరి ధర్ము వెరంగ వీరికింబోలునే. ధర్మస్వరూపుడైనటువంటి కృష్ణుడి యొక్క స్వభావాన్ని తెలుసుకోవడం ఈ వల్ల ఎలా అవుతుంది? అందువల్ల ఇతనికి ధర్మం తెలియడం చేత కాదు, చెప్పిన వినడు. ఈ మూర్ఖత్వానికి కారణం పాలిత దుర్నయుడు శిశుపాలుడు బాలుడు వీనినేల భూపాల గనీకు పట్టువరుపన్ మరి ధర్ము వెరుంగ వీనికింబోలునే. రాగకోప పరిభూత మనస్కునకు అల్పరాజ్యలక్ష్మీలరాంధ బుద్ధికి అనిమిత్త మహత్పరివాదశీలికి. ఇతనిలో 3 దుర్గుణాలు ఉన్నాయి. ఒకటి రాగకోప పరిభూత మనస్కుడు. దుమ్ము ధూళి పడితే అద్దం ఎట్లా అయితే ప్రతిబింబాన్ని ప్రదర్శించదో అలాగే రాగద్వేష దోషము చేత కప్పివేయబడినటువంటి మనస్సు కలిగినవాడు. అంటే తనవాళ్ళు పరాయి వాళ్ళు అనేటువంటి భేదబుద్ధి, అందులో కృష్ణుడితో శత్రుత్వము, ఆయనకి గిట్టని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా తనకి మిత్రులు. ఈ వ్యవహారం అంతా పెట్టుకుని రాగకోప పరిభూత మనస్కునకు ఇతని మనస్సు కలుషితమైపోయింది రాగం చేత, కోపం చేత. రాగకోప పరిభూత మనస్కునకు అల్పరాజ్యలక్ష్మీలరాంధ బుద్ధికి. ఉన్న కొద్ది సంపదతోనే ఆయన కళ్ళు మూసుకుపోయింది. ఏదో కొంత భూభాగం ఆయనకి ఏలుబడిలో ఉన్నది. అంత మాత్రం చేతనే అతను కళ్ళు నెత్తికెక్కి కనపడకుండా పోయింది. అల్పరాజ్యలక్ష్మీలనంద బుద్ధికి అనిమిత్త మహత్పరివాదశీలికి. అనవసరంగా పెద్దవాళ్లతో తగాదా పెట్టుకోవటం, ఈ 3 గుణాలు ఇతనిలో ఉండటం వల్ల ధర్మాన్ని తెలుసుకునేటువంటి సంస్కారం లేదు ఇతనికి. అందువల్ల ఇతన్ని మనం బతిమాలాల్సిన అవసరం లేదు. కృష్ణుడి యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వర్తించవలసింది. ఇతని చావు వేరే వారి చేతిలో ఉంది. కృష్ణుడే దానికి ముహూర్తం పెడతాడు. ఎందుకంటే ఆ పుట్టినప్పుడు అతడు 4 చేతులతో 3 కనులతో పుట్టాడు. భయపడి రోధిస్తుంటే ఆకాశవాణి చెప్పింది, ఈ పిల్లవాడిని ఎవరు ఎత్తుకుంటే ఈ అదనంగా ఉండేటువంటి చేతులు కన్ను పోతాయో అతని చేతిలో ఇతని మరణం ఉన్నది అని చెప్పింది. అలా వచ్చినప్పుడు వింత మనిషిని చూడడానికి చాలామంది వస్తున్నారు. ఓ రోజున బలరామ కృష్ణులు కూడా వచ్చారు. వచ్చినప్పుడు బలరాముడికి ఇచ్చింది ఎత్తుకోమని, అతడు ఎత్తుకున్నాడు. తర్వాత కృష్ణుడికి ఇచ్చారు. కృష్ణుడు ఎత్తుకోగానే అతనికి అదనంగా ఉండేటువంటి చేతులు కన్ను కూడా లోపించినాయి. మామూలుగా 2 కళ్ళు 2 చేతులు తయారయ్యాడు. అప్పుడు ఆవిడ చాలా బాధపడింది. కృష్ణుడి యొక్క చేతిలో ఇతని మరణం ఉన్నదన్నమాట. అయితే మేనత్త కనుక కృష్ణుడిని బతిమాలింది, నాయన ఒకవేళ వీడు దుష్టుడై నీ ఎడ ఎటువంటి అపకారం చేసినా మరి నువ్వు క్షమించి నా ముఖం చూసి వాడిని కాపాడవలసింది అని అడిగింది. అంటే కృష్ణుడు చెప్పాడు, 100 తప్పులు చేసేదాకా నేను క్షమిస్తాను, ఆ తర్వాత మరి దుష్టుడు కనుక దాన్ని సంహరించక తప్పదు అన్న భావనలో 100 తప్పులు చేసేదాకా నేను క్షమిస్తాను అత్తయ్య అని చెప్పాడు. సరే, ఆవిడ అప్పటికి సంతృప్తి పడింది. కానీ మితిమీరిపోతున్నాయి ఇతని దురాగతాలు. అందువల్ల ఇతన్ని సంహరించవలసిన వాడు కృష్ణుడే. అందువల్ల నువ్వు ఏం చేయవలసిన అవసరం లేదు. ఇంతలోపల భీముడు కోపగించి ఇట్లా చేస్తాడా అని సంపబోయాడు. అతన్ని వారించారు. అట్లాగే సహదేవుడు సభలో నేను ఈ చరణమెత్తి సభను కృష్ణుడికి మేము అర్ఘ్యపాద్యములు ఇస్తాం, ఆయన్ని గౌరవిస్తాం.
కాదనే దుష్టుడి యొక్క తల మీద నా పాదం ఉంచుతాను అని పౌరుషంతో మాట్లాడాడు సహదేవుడు. సరే, వీళ్ళందరి మాటలు ఇట్లా జరుగుతూ ఉండగా భీష్ముడు మరి తాను కృష్ణుడిని ఎందుకు పూజించమని చెప్పాడో తనకు వివరించవలసిన బాధ్యత ఉంది కనుక ఆ భీష్ముడు, నాయన నా మాటలు వినండి అని చెప్తూ ఆయన్ని పూజించడం వల్ల 3 లోకములు కూడా పూజింపబడినట్లవుతాయి. సామాన్యుడికి ఎవరికైనా మనం పూజ చేసినట్లయితే, గౌరవించినట్లయితే, ఏదో శాలువా కప్పి ఓ పండు తాంబూలం ఇచ్చి ఆయన కనుక మనం సన్మానించినట్లయితే ఆయన వరకు సంతోషిస్తాడు. కానీ కృష్ణుడిని పూజ చేస్తే ఆయన త్రివిక్రముడు, అందువల్ల ముల్లోకములు కూడా తనవే కనుక తన తేజస్సుతో ఈ ముల్లోకములను నిండినవాడు కనుక అతన్ని పూజిస్తే ముల్లోకములను పూజించినట్లవుతుంది. పూజితుల తృప్తులగుదురు పూజనులు ఒరులు. సామాన్యులు ఎవరైనా కనుక ఇతరులను మనం పూజించినట్లయితే వాళ్ళ వరకు సంతోషిస్తారు. పూజితుల తృప్తులగుదురు పూజనులొరులు. అచ్యుతుడు పూజితుడగుడు. అచ్యుతుడు అంటే మాయలో పడనివాడు. మనమంతా మాయలో పడిన వాళ్ళనే. పైపెచ్చు కృష్ణుడే మమ మాయా దురచ్చయ అని చెప్పాడు. అందువల్ల ప్రజలందరికీ, లోకంలో అందరికీ మాయను ప్రదర్శించేటువంటి ఆ లీలామానుష విగ్రహుడు ఉన్నాడే, ఆయన అచ్యుతుడు. ఆయన మాత్రం ఆ మాయలో పడడు. త్రిగుణములకు అతీతంగా ఉంటాడు. త్రిగుణాతీతుడు, మాయాతీతుడు అయి ఉంటాడు. అటువంటి ఆ అచ్యుతుడి పూజితుడగుడు ఆయన కనుక మనం పూజించినట్లయితే తేజమున జగత్రితయము పూజితమై, ముల్లోకములు కూడా పూజింపబడినటువంటివై, పుణ్య సమృద్ధి తేజమున జగత్రితయము పూజితమై వృద్ధి పొందు. పుణ్య సమృద్ధి, మనం చేసినటువంటి పూజ ముల్లోకములకు చేసినట్లు అవుతుంది, పుణ్యం కూడా లభిస్తుంది అని భీష్ముడు ఆయన యొక్క అవతార విశేషాన్ని మరి తెలిసినవాడు కనుక, జితాత్ముడై యోగి భగవత్తత్వం తెలిసినటువంటి వాడు కనుక ఆయన వివరించి చెప్పాడు. ఈ కృష్ణుడే మరి మత్స్యావతారంలో వేదాలను కాపాడాడు, సోమకాసురుడిని సంహరించి. కూర్మావతారంలో అమృతోత్పాదనకు తోడ్పడ్డాడు. మందర పర్వతాన్ని మోసి కూర్మమై అమృతాన్ని ఉత్పాదింపజేశాడు. వరాహావతారంలో ఈ భూమిని జాపచుట్టగా చుట్టి హిరణ్యాక్షుడు సముద్రంలో పడేసినప్పుడు దాన్ని ఉద్ధరించాడు తన కొమ్ము మీద. తర్వాత నృసింహావతారంలో హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. ఆ సమయంలో అతడు ఎక్కడున్నాడు నీ దేవుడు అని అడుగుతాడని, అంతటా ఉన్నాడని చెప్పి ఎక్కడ చెప్తాడో, భక్తుడు ఎక్కడున్నాడని చెప్తాడో అక్కడ తాను ప్రత్యక్షం కావాలి. అందువల్ల అంతటా నృసింహావతారంతో నిండి ఉన్నాడు. అంటే అంతటా తాను ఉన్నానని నిరూపించాడు. స్తంభంలో ఉన్నాడా అంటే ఉన్నాడని చెప్పాడు. ఆ స్తంభంలోనే ఉద్భవించి ఆ హిరణ్యకశిపుణ్ణి బ్రహ్మ వరములుగానే ఉండగా ఆ హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు నృసింహావతారంలో. తాను అంతటా నిండి ఉన్నటువంటి వాడిని చెప్పి నిరూపించాడు ఆయన. తర్వాత పరశురామావతారంలో దుష్ట సంహారం. వామనావతారంలో 3 అడుగులు దానంగా తీసుకుని ముల్లోకములను తాను ఆక్రమించాడు. ఒక భూమి ఆయన పాదంలో పద్మానికి అంటుకున్నటువంటి బురదలాగా ఏకాంశలు ఒక పక్క మాత్రమే సరిపోయింది. ఆకాశం పద్మం మీద వాలినటువంటి తుమ్మిదలాగా అది కూడా ఆ పాదానికి ఒక భాగంలోనే ఇమిడిపోయింది. సరే, భూమి ఆకాశములు 2 పాదములతో కొలిసి మొత్తాన్ని విశ్వానంతా కూడా తాను తనది చేసుకున్న తర్వాత 3వ పాదం ఎక్కువ పెట్టమన్నామని అతన్ని బలిచక్రవర్తి శిరస్సున నిలిపి ఆయన్ని పాతాళానికి పంపించాడు. ఆ తర్వాత అతనికి సమయం వచ్చినప్పుడు ఇంద్ర పదవిని ఇస్తానని చెప్పాడు. అప్పటిదాకా తాను రక్షకుడై ఉన్నాడు.
పాతాళలోకంలో బలిచక్రవర్తికి ఆయనే ద్వారపాలకుడై రక్షకుడై. ఆ తర్వాత పరశురామ అవతారంలో మొత్తం దుష్ట సంహారం చేశాడు. రామావతారంలో ధర్మ ప్రతిష్ఠ చేశాడు. రామో విగ్రహవాన్ ధర్మ అని కీర్తింపబడేలాగా అతను ధర్మ ప్రతిష్ఠ చేశాడు. ఆచరణపూర్వకమైనటువంటి ఆదర్శమైనటువంటి మానవ జీవితాన్ని గడిపి ఆయన తను ధర్మాన్ని ప్రతిష్ఠించాడు. లీలామానుష విగ్రహముడైనటువంటి ఈ కృష్ణ అవతారంలో ఆ విష్ణువే ఇలా అవతరించి మరి ఈ విధంగా పూజ్యుడైనాడు అని భీష్ముడు తనను భాగవత తత్వాన్ని మొత్తాన్ని వివరించాడు. భాగవత కథలో కృష్ణుడు పుట్టడం, పెరగడం, అక్కడ రాక్షస సంహారం చేయటం, లీలలు ప్రదర్శించడం ఇవన్నీ వర్ణించారు. అది చివరికి వచ్చేటప్పటికి ఇప్పుడు దశమ స్కంధానికి వచ్చేసింది. ఈ లోపల 9 స్కంధాల పాటు ఈ విష్ణువు యొక్క తత్వాన్ని తెలియజేస్తూ ఆ శ్రీ మహావిష్ణువే ఈ కృష్ణుడు అనేటువంటి విషయాన్ని ప్రతిపాదించింది భాగవతం. ఆ విధంగా భాగవత తత్వాన్ని మొత్తాన్ని వివరించినటువంటి ఆ భీష్మ పితామహుడు కృష్ణుడిని పూజిస్తే ముల్లోకములను పూజించినట్లు అవుతుంది. ఇప్పుడు మనం ఇంట్లో కూడా పూజ చేస్తాం. రాతి విగ్రహానికో లేకపోతే చిత్రపటానికో మనం పూజ ఆ భావనతోనే చేయాలి. అంతేగాని ఓకే అదేదో రాయి లేకపోతే ఇది చిత్రము అనేటువంటి ఆలోచనతో కాకుండా అంతటా నిండి ఉన్నటువంటి ఆ పరమాత్మని ఈ రూపంలో ఈ నామంలో మనం కొలుచుకుంటున్నామని ఆ భక్తితో అటువంటి భావనతో. ఎందుకంటే భావగ్రాహి జనార్దన, మన మనస్సులో ఉండేటువంటి భావాన్ని గ్రహించగలిగినటువంటి వాడు కనుక ఆ మహానుభావుడికి మనం పూజాధికములు నిర్వర్తించాలి. అట్లా పూజనీయుడైనటువంటి ఆ కృష్ణుని యొక్క గొప్పతనాన్ని నిరూపించాడు భీష్మ పితామహుడు. ఆ తర్వాత ఇంకా అబాకులు చెబాకులు మాట్లాడుతుంటే 100 తప్పులు దాటిపోయినటువంటి శిశుపాలుండి శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో సంహరించడం జరిగింది. విశేషం ఏంటంటే మరణించిన శిశుపాలు నుంచి దివ్య తేజం ఒకటి బయలుదేరి అందరూ చూస్తుండగా వచ్చి ఈ కృష్ణుడిలోనే చేరింది. అంటే ఆశ్రితులకే కాదు శత్రు భావనతో ఉన్న వాళ్ళకి కూడా ఆయనే మరి శరణాగతి, ఆయన్నే ఇవన్నీ కూడా చేరేటువంటి ప్రదేశం. వాళ్ళు జయ విజయులు శిశుపాల దంతభక్తులుగా పుట్టి విరోధ భావంతో మరి కృష్ణుడినే చేరారు. అందుకనే భాగవతం యొక్క భావాన్ని వివరిస్తూ కామోద్రిక్తత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులు ప్రేమన్మీరలు భక్తినేను ఇదే చక్రిన్ గంటిమి ఎట్లయిన ఉద్దామధ్యాన గటిష్ఠుడైన హరిచందన్వచ్చు ధాత్రీశ్వర అని నారద మహర్షి ధర్మరాజుకు వివరించాడు. అందులో వైరభక్తిని కూడా ప్రతిపాదించింది భాగవతం. ఆ విధంగా మరి కృష్ణుని యొక్క గొప్పతనాన్ని వివరించినటువంటి ఈ భారత భాగవతాలు మనకి ఏం తెలియజేస్తున్నాయంటే ఆది విష్ణువే ఈ విధమైనటువంటి ధర్మ సంస్థాపన, శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ అనేటువంటి కర్తవ్యాన్ని పెట్టుకుని ఆయన ఈ భూమి మీద అనేక మార్లు అవతరించి భక్త పాలన కళా సంరంభుడై తన యొక్క బాధ్యతను నిర్వర్తించాడని, ప్రపన్నులకు రక్షణ కల్పించాడని మనకు అర్థమవుతోంది. కృష్ణుడిని కనుక పూజించినట్లయితే మనం ముల్లోకములను పూజించినటువంటి వారమే అవుతాం. ప్రతి వాళ్ళు పుడతారు, ప్రతి వాళ్ళకి ఓ పుట్టినరోజు అంటూ ఉంటుంది. కానీ విశ్వమంతా పుట్టినరోజు పండుగ చేసుకోదగినటువంటి ఆ మహనీయుని యొక్క చరిత్ర మళ్ళా స్మరించుకుంటూ ఏ అవతారమైనా ఏ నామమైనా ఆయన చేసినటువంటి లోకోపకారం. అందుకనే పోతన తన భాగవత ప్రారంభం పద్యంలో శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభగు
భక్త బాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింబకు అని ఆ మహానందుడు ఆయన యొక్క భార్య యశోద, ఆ యశోద కుమారుడైనటువంటి కృష్ణుడు ఆయనకి మరి ఆ సేవలు చేసి ఆ ఆనందాన్ని ఆ అనుభూతిని పొందినటువంటి యశోద ఆవిడ విశ్వరూపాన్ని కూడా సందర్శించగలిగింది. అటువంటి అదృష్టవంతురాలు యశోదలు కృష్ణుడిని పెంచినటువంటి తల్లిదండ్రులు. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఆ జగద్గురు అయినటువంటి కృష్ణుని యొక్క పుట్టినరోజు మనకందరికీ కూడాను ఆనందదాయకమైనటువంటిది, శుభములను సుఖములను కలిగించేటువంటిది. ఆ కళ్యాణమూర్తి మరి ఆయన అవతరించడం, అటు జరాసంధుణ్ణి ఇటు నరకాసురుణ్ణి వీళ్ళంతా కూడా విచ్చలవిడిగా దుర్మార్గములు చేస్తూ నరహంతకులై మరి ప్రవర్తిస్తూ వచ్చారు. నిజానికి కృష్ణుడు పాండవ పక్షపాతి అని ఒక పేరు పడ్డాడు, కానీ ధర్మపక్షపాతి అయిన పాండవులకు సహాయం చేయటం కాదు, పాండవులే కృష్ణుడికి అతని యొక్క సంకల్పానికి అనుగుణంగా ఈ భూమి మీద మరి దుష్టులందరినీ సంహరించారు. బక విధ్వంసి జటాసురాంతకు హిడింబ ప్రాణపారీణు కీచక నిర్మూలన కేళిలోలు. అటు భీముడు ఇటు అర్జునుడు మరి వీళ్ళందరూ కూడా పాండవులు సోదరులు అందరూ కూడా మరి ఆ కృష్ణుని యొక్క సంకల్పానికి అనుగుణంగా ప్రవర్తించారు. ఆయన చేయదలుచుకున్నటువంటి భారత రణం అంటే భారత యుద్ధం, అన్నదమ్ముల యొక్క చరిత్రగా అనిపిస్తుంది మనకి. వాళ్ళు కొట్టుకోవడం, వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు మరణించడం అంతా మనకి ఆ కథ మనకు భారతం అనిపిస్తుంది. కానీ భారతరణం కృష్ణుని యొక్క సంకల్పం. అటువంటి మహనీయుడు వేదముల చేత పొగడబడినటువంటి వాడు, శాస్త్రములచే నుతింపబడినవాడు, పురాణములలో కీర్తింపబడినవాడు అయిన ఆ కృష్ణుని యొక్క పుట్టినరోజు పండగ రోజు ఆయన మనం తలుచుకుని ఆయన యొక్క లీలను మనం భావించినట్లయితే, భక్తితో మనం ఆయన యొక్క పాదపద్మములను ఆశ్రయించినట్లయితే మనం ఆయన సన్నిధికి చేరగలుగుతాం. ముక్తిని ఇవ్వగలిగిన వాడు, మోక్షమిచ్చే జనార్దనాథని, ఆ జనార్దనుని కనుక మనం ఆశ్రయించినట్లయితే ముక్తి తప్పకుండా లభిస్తుంది. ఏది చేసినా భగవత్ అర్పణముగా చేయడం మన సంస్కృతిలో మన అది ఒక సంప్రదాయం, ఒక పద్ధతి. మరి ఒక అమ్మ ఈ కృష్ణాష్టమి వస్తుంది అని బేలపిండి తయారు చేసి ఆయనకి నివేదించి ప్రసాదంగా తీసుకుందామని ఆవిడ తయారు చేసుకుంది, ఎండబెట్టింది. బేలపిండి కొట్టి ఎండబెట్టింది. ఇంట్లో పని ఏదో చూసుకుంటుంది. ఇంతలోపల గాలి వచ్చింది, సుడి గాలి వచ్చి అది కాస్త నేలపాలైపోయింది. పాపం ఆ తల్లి గాలికి పోయిన బేలపిండి కృష్ణార్పణం అని భావన చేసి ఈ పంచభూతములే కాకుండా ఈ సమస్తమైన విశ్వము ఆయనే గనక భూరూపంలో ఉండేటువంటి విష్ణుమూర్తి ఆ కృష్ణ పరమాత్మకు ఈ బేలపిండి చేరవలసిందిగా ఆవిడ సంకల్పించింది. ఆవిడ యొక్క భావాన్ని గ్రహించినటువంటి జనార్దనుడు ఆమెను అనుగ్రహించాడు. అందువల్ల మనం ఏది చేసినా నిజానికి మట్టి పాలైపోయినట్టు తిట్టడానికి పనికిరాదు. గాలిని తిట్టడమో లేకపోతే ఇంకా ఏదో నా దురదృష్టం అని అనుకోవడమో కాకుండా ఆ తల్లి గాలికి పోయే బేలపిండి కృష్ణార్పణం అని. అందువల్ల మన జీవితాలు, మన యొక్క చేష్టలు, మన యొక్క సంపదలు కూడా భగవంతుని అర్పణ చేసి ఆయన శరణు వేడినట్లయితే తప్పకుండా ఆయన మోక్షాన్ని ఇస్తాడు. అటువంటి మోక్షప్రదాత అయినటువంటి ఆ విష్ణువు యొక్క అవతారమైనటువంటి కృష్ణుడిని ఆయన పుట్టిన ఈ రోజున ప్రతి సంవత్సరం ఆయన్ని తలుచుకోవడం, మరి ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రలు అవటం మన కర్తవ్యంగా భావిస్తూ మరి
ఒకసారి మీ అందరితో నా భావాలు పంచుకోవడానికి నాకు అనుమతించినటువంటి పెద్దలందరికీ కూడాను నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వస్తి.